హాయ్ అందరికీ నమస్కారం. మనమైతే ఇప్పుడు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సుంగరాయనపాలెం అనే గ్రామం రావడం జరిగిందండి. ఇక్కడ పూర్వకాలం ఎప్పుడో ఒక రామాలయం అయితే ఉండేదటండి. దాన్ని చికిత్సపోయిన గురించి దాన్ని పడగొట్టి కొత్తగా పునర్నిర్మాణం అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ కొంచెం మంది పెద్దలు ఉన్నారు, ఎంత ఖర్చు అయింది, అలాగే ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తారో అన్న విషయం గురించి వాళ్ళనైతే మనం అడిగి ప్రయత్నం చేద్దామండి. చెప్పండి, దీనికి పునర్నిర్మాణం ఎప్పుడు జరిగింది, ప్రతిష్ట ఎప్పుడు చేస్తారో, ఎంత ఖర్చు ఉంటుంది? కనీసం పూర్వం గత సంవత్సరాల క్రితం ముక్కిరి సుబ్బారావు గారు అన్న ఈ ఊరి మున్సిపల్ గారు 50 సంవత్సరాల క్రితం గుడి నిర్మాణం చేశారు. దీన్ని అర్ధ సంవత్సరం అంటారు. 50 సంవత్సరాల తర్వాత పునర్నిర్మించుకోవడం మా గ్రామానికే, మా కిర్లంపూడి మండలానికే మహాదృష్టం అని మేము భావిస్తున్నాం. తర్వాత వాళ్ళ కుమారుడు ముక్కిరి తాతారావు గారు దంపతులు పార్వతి గారు నడుం కట్టుకుని ఆ రోజు గతంలో ఎంత ఖర్చు అవుతుంది అంటారు ఈ ఆలయానికి? భద్రాచలంలో పెట్టి అప్పన్న గారు అని చెప్పేసి శ్రీరామదాస్ గారు ఎలా కష్టపడ్డారో ముక్కిరి తాతారావు గారు పార్వతి దంపతులు అలా కష్టపడ్డారు. దీన్ని అప్పుడు గతంలో ముక్కిరి సుబ్బారావు గారు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు తీయాలంటే చాలా కష్టం. అప్పట్లో ప్రాణ ప్రతిష్ఠ విగ్రహాలు తీయడానికి కోసం వడ్లమూరి సీతయ్య గారు అని చెప్పేసి కొంతగానే పిలిపించి ₹1,00,000 ఆ రోజుల్లో ఓన్లీ విగ్రహాలు తీయడానికి ₹1,00,000 ఖర్చు అయింది. తర్వాత మళ్ళీ చేయడానికి పునాది అని చేయడానికి 2 లక్షలు అయింది. ఇప్పటికి ఇంచుమించు 23 లక్షలు 20 లక్షల దాకా ఖర్చు అయింది. చందాలు ఏమాత్రం వచ్చి ఉంటాయి? చందాలు ఎవరిని అడగలేదు, ఎవరు తోచినంత వాళ్ళే ఇచ్చారు. కానీ ఎవరిని కూడా మీ చందా ఎంత అని చెప్పేసి ముఖ్య తాతరావు గారు కానీ ఆ చుట్టుపక్కల ఇంటి పెద్దలు కానీ ఎవరు కూడా ఇవ్వలేదు. ఎవరి కాడ తోచినంత ఇచ్చారు. ఇంచుమించు ఒక 5 లక్షలు 6 లక్షల దాకా రామారామే ఉండొచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందులో నేను అకౌంట్ చూడలేదు, ఏమైనా తప్పు ఉంటే నన్ను ఏమనుకోవద్దు. చెప్పండి, ప్రతిష్ట ఎప్పుడు జరుగుతుంది అంటారు? రేపు ఉదయం 6 గంటలకు మొదలు హోమంతో స్టార్ట్ అవుతుందండి. 6 గంటల ముందు విగ్రహాలను మేము శివాలయం దగ్గర వెంకటేశ్వర స్వామి గుడిలోని అక్కడ పెట్టామండి. రేపు ఉదయం వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత హోమం స్టార్ట్ అవుతుంది. విగ్రహ ప్రతిష్ట స్టార్ట్ అవుతుంది. ఓకేనండి, థ్యాంక్స్ అండి అందరికీ కూడా. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి. ముఖ్య మున్సిపల్ గారి ఆధ్వర్యంలో ఈ రామాలయం ప్రతిష్ట జరిగింది. మళ్ళీ ముఖ్య తాతారావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ గ్రామ మంచి అభివృద్ధిలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా, మీరు అందరూ కూడా నాకు తగిన సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.